దిశ పేపర్, ముస్లింలను బీసీలో చేర్చిన మోడీ, గుజరాత్ సీఎం ఉన్నప్పుడు చేర్చినట్టు ఆయనే చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారు? లెక్క తేలితే వాటా ఇవ్వాల్సి వస్తుందనే వారి భయం. తప్పుడు మాటలు కాదు, లెక్క ఎలా తప్పో చెప్పాలి. కేసీఆర్ కుటుంబం సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదు? ఆయన పాల్గొంటేంది, పాల్గొనకపోతేంది? మీరే అంటారు కదా 5 కిలోల బియ్యం అడితే అది 5 కిలోల బియ్యం పూర్తిగా సరిగా మిగులుతాయి ఇంకా దాంట్లో అని. మరి గసంటిలతో పంచాయతీ ఎందుకు? ఇది ఇచ్చిన లేకపోతే లేదు. వాళ్ళు విలమకులస్తులని తెలియనే తెలిసే. కేసీఆర్ కుటుంబం సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదు? వారి హయాంలో చేసిన సర్వేను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నారు. కులగణనలో దేశానికే రాష్ట్రం రోల్ మోడల్. మండల్ కమిషన్ మాదిరి చరిత్రలో తెలంగాణ రేవంత్ రెడ్డి పేర్లు. అమ్మా, మండల్ కమిషన్ మాదిరి చరిత్రలో తెలంగాణ రేవంత్ రెడ్డి పేర్లు. కులగణన తప్పు కాదని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులాల వారీగా సమావేశాలు నిర్వహించి వచ్చే నెల 10లోగా తీర్మానాలు చేయాలి. ప్రజాభవన్లో బీసీ సంఘాల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. నేను మొన్న నుంచి చెప్తాను, బీసీ ముస్లిం అనేటోళ్ళు మొదటి నుండి కూడా బీసీ కేటగిరీలోనే ఉన్నారు. ముస్లిం అనేటోళ్ళు మొదటి నుండి బీసీ కేటగిరీలోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకంటూ సపరేట్ గ్రూపు లేదు. వీళ్ళు అంటారుగా మతపరమైన రిజర్వేషన్లు. మతపరమైన రిజర్వేషన్లు ఎట్లయితుంది? ఇప్పుడు హిందువులు ఉన్నారు, హిందువులంతా ఒక మతమైనప్పుడు మళ్ళీ హిందువులకు ఎస్సీ బీసీ ఎస్టీ ఓసీ అని ఉన్నాయి కదా. ఈ ఎస్సీ బీసీ ఎస్టీ ఓసీలకు ఉన్న వాళ్ళకే రిజర్వేషన్లు ఇస్తారు కదా. మరి ముస్లింలు బీసీ కేటగిరీ కింద పడ్డారు. హిందువుల్లో ఎస్సీ బీసీ ఎస్టీలు ఉన్నప్పుడు మన దేశంలో పుట్టిన ముస్లింలకు ఎస్సీ బీసీ ఎస్టీలకు ఎందుకు ఉంటారు. ఖచ్చితంగా మన ఊర్లలో ఏమంటారు? వాళ్ళను ఓ విధంగా గ్రామాల్లో ఉండే వాళ్ళను తుర్క వాళ్ళు అంటారు, అదో ఇదో పేరుతో పిలుస్తారు. వాళ్ళకు బీసీలనే ఇచ్చింది వాళ్ళ కేటగిరీ. కాబట్టి వీళ్ళు బీసీల కిందనే ఉన్నారు. ఇది మోడీ హయాంలోనే జరిగింది, మోడీ ఉన్నప్పుడే జరిగింది. ఇది చాలా రాష్ట్రాలలో ముస్లింలు బీసీ కేటగిరీ కిందనే ఉన్నారు. దీన్ని అనవసరంగా బండి సంజయ్ గారు దీన్ని అనవసరంగా గెలికి ఈ బీసీలు ఈ హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టి వీళ్ళను ఆగం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. బండి సంజయ్ గారు ఇలాంటివి మీరు మార్చుకుంటే మంచిది. ఇంకెన్ని రోజులు పెడతారు మీరు మత పంచాయతీ? ఈ మత పంచాయతీలు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు మీరు?